ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఎన్నడూ లేని విధంగా కూటమి భారీ విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లాలో ఆశావాహుల నుంచి మరింత సమాచారాన్ని మా అనంతపురం జిల్లా ప్రతినిధి సూర్య అందిస్తారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు కాబోతోంది. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు కొత్త మంత్రివర్గం కూడా ఏర్పాటు కానున్నట్టయితే సమాచారం ఉంది. అయితే ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారు, ఎవరుంటారు మంత్రివర్గంలో అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక చర్చ అనేది నడుస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా మంత్రి వర్గంలోకి చోటిచ్చి కీలకమైన శాఖలు ఆయనకి అప్పజెప్తారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు కూడా పవన్ కళ్యాణ్ తన ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో కొంతమందికి అవకాశం కల్పించే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు. ఆయన కీలకమైన పార్టీ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉంది అన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా మరో కీలక నేత లోకేష్ బాబు ఆయనకి మంత్రివర్గంలో చోటిస్తారా లేకపోతే ఏదైతే కీలకమైన శాఖలు ఉన్నారో అది ఆయనకి ఇస్తారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. మరి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తోంది. మరోవైపు కూడా పార్టీ కీలకమైన వ్యవహారాల్లో కూడా ఆయన కీలక భూమిక వహించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆయన మంత్రిగా కాకుండా పార్టీ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉందన్నట్టు కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఇంకా అదేవిధంగా ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ముందుకెళ్ళాయి. భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక స్థానాలు కైవసం చేసుకోవడంతో ఈసారి ఎవరెవరికి ప్రాధాన్యత వహిస్తారన్నది కూడా ఒక చర్చ నడుస్తోంది. అంటే సీనియర్లకు అవకాశం కల్పిస్తారా, మహిళలక, యువతక, లేదా బీసీలక, ఎస్సీలక, ఎస్టీలక, మైనార్టీలక అన్నది కూడా ఒక సందిగ్ధ పరిస్థితి, ఒక చర్చ అన్నది రాష్ట్రంలో నడుస్తోంది. ఇంకా అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాలు మొత్తం స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఇందులో ముఖ్యంగా తీసుకుంటే రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు గెలుపొందారు. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. మరి ఆయనకు అవకాశం కల్పిస్తారా మంత్రివర్గంలో అన్నది కూడా ఆలోచన ఉంది. అదేవిధంగా ఆయన కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి తనకు అవకాశం ఇవ్వాలన్నట్టు కూడా కోరినట్టు కూడా ఇప్పటికే సమాచారం ఉంది. అదేవిధంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించేటట్లయితే రాప్తాడ్ నియోజకవర్గం నుంచి పరిటాల సునీతకు అవకాశం కల్పిస్తారా అన్నది కూడా ఆలోచన ఉంది. ముందు కూడా గతంలో ఆమె మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గానికి చెందిన బండారు శ్రావణిశ్రీ కూడా సింగనమల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరి ఒకవేళ యువతకి, ఎస్సీలకు అవకాశం కల్పిస్తే మహిళలకు అవకాశం ఇచ్చేటట్లయితే ఆమెకు అవకాశం కల్పిస్తారా, కొత్త వారికి అవకాశం కల్పిస్తే బండారు శ్రీకి అవకాశం ఇస్తారా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఒక సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గెలుపొందారు. ఆయన గతంలో 2019లో తీసుకుంటే జిల్లాలో మొత్తం వైసీపీ స్థానాలు కైవసం చేసుకుంటే టీడీపీ నుంచి ఆయన గెలుపొందారు. ఈసారి కూడా ఆయన ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. మరి ఆయనకి అవకాశం కల్పిస్తారు మంత్రి పదవిలో అన్నది కూడా ఒక ఆలోచన అయితే జిల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు, సన్నిహితుల దగ్గర తనకు అవకాశం కల్పిస్తారు ఈసారి అన్నట్టు మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఇప్పటికే దాదాపుగా స్థానాలన్నీ టీడీపీ కైవసం చేసుకుంది. చాలామంది ఆశావాహులు కూడా ఉన్నారు. అనేక మిగతా వారు కొత్తవారు ఉన్నారు. మరి వాళ్ళకు అవకాశం కల్పిస్తారా వాళ్ళలో అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అనంతపురం జిల్లా నుంచి ఎవరెవరికి అవకాశం కల్పిస్తారన్నది ఇప్పటికే ఒక జిల్లాలో ఒక చర్చ అనేది నడుస్తోంది. మరి 12వ తేదీ లోపల మరి ఏం జరుగుతున్నది చూడాలి. ఇప్పటికే ఎవరెవరికి అవకాశం కల్పిస్తాలి రాష్ట్ర మంత్రులుగా అన్నది ఒక ఫైల్ కూడా సిద్ధమైనట్టు, కాకపోతే ఫైనలైజేషన్ కోసం ఒక వేచి చూస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు అనుమతి లభించిన వెంటనే ఆ మంత్రివర్గం ఎవరైతే పేర్లు కూడా బయట పెట్టే అవకాశం ఉంది. 12వ తేదీ చంద్రబాబు నాయుడుతో పాటు కూడా అవకాశం ఉంది ప్రమాణ స్వీకారం చేయడానికి అన్నట్టు కూడా సమాచారం ఉంది. ఏదైతే ఉత్కంఠ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పిస్తారనేది ఆ 12వ తేదీకి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.